హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో గ్రీన్ చికెన్ తయారు చేద్దాం. ఇది పంజాబీ రెసిపీ అండి. ఇది రోటీలోకి, పుల్కాలోకి, చపాతీలోకి బాగుంటుందండి. అది ఎలానో ఒకసారి చూద్దాం. ముందుగా మిక్సీ పెట్టుకొని అందులో 1 కప్పు ఉల్లిపాయలు వేసుకొని 10 పచ్చిమిర్చి కట్ చేసి వేయాలి. 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీరాకు, ఒక 12 కాజులు వేసి స్మూత్ పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి. ఒక అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ చికెన్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను సాల్టు, ముందుగా పట్టిన పచ్చిమిర్చి పేస్టు వేసుకోవాలి. ఇందులోనే ఒక 4 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. 1 స్పూను పసుపు, 1 స్పూను ధనియాల పౌడర్ వేసి మొత్తం ముక్కలకు మంచిగా పట్టించాలి. ఒక 5 నిమిషాల పాటు మొత్తం ముక్కలకు పట్టేలా మసాజ్ చేయాలండి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టాలి. ఒక్క అరచెక్క నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం పిండి 1 గంట సేపు పక్కన పెడదాం. ఒక కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు ఆయిల్ పోసుకొని 1 చెక్క, 6 లవంగాలు, 1 స్పూను సాజీరా, 2 యాలకులు, చిన్న ముక్క బండ పువ్వు, 1 బగారాకు వీటిని నూనెలో వేసి దోరగా ఫ్రై చేయాలి. 1 నిమిషం వేగితే సరిపోతుంది. ముందుగా నానబెట్టిన చికెన్ని ఇందులో వేసి మంచిగా వేగనివ్వాలి. సిమ్లోనే చేయాలండి. మొత్తం మంచిగా సిమ్లో చేస్తే ముక్క అనేది మంచిగా వేగుతుంది. మంచిగా ముక్కని నూనెలో వేపాలి. ఒక్క 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. ఆవిరికి మంచిగా ఉడుకుతుందండి. మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, మంచిగా వాటర్ అనేది వచ్చింది. సిమ్లోనే పెట్టి ఉడికించడం వల్ల మంచిగా ముక్క అనేది వేగుతుందండి. చూడండి, ముక్క మెత్తబడిపోయింది. మీకు కావాలంటే వాటర్ వేసుకోండి. ఇలా నూనెలోనే మంచిగా వేగనివ్వాలండి ముక్కలన్నీ. పైన కొత్తిమీర వేసి పాటు మంచిగా ఉడకనివ్వాలండి. ఇలా టేస్టీగా ఇంట్లోనే ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.